రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు, టిప్పర్ డ్రైవర్లు సహా 19 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం దాటికి బస్సు ముందు భాగం ధ్వంసమైంది. టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు కంకర పడిపోవడంతో బస్సులోని ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు. అలాగే కంకర నుంచి ప్రయాణికులను బయటకు తీసే ప్రయత్నాలు చేశారు. మృతదేహాలను, క్షతగాతులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు? ప్రమాదం సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కుమార్ ప్రస్తుతానికి ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వచ్చేసి మృతదేహాలు వచ్చేసి లోపల పోస్ట్ మార్టం నిమిషం కూడా జరుగుతుంది. ఇక్కడికే సంఘటన స్థలానికి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, పటోళ్ళ కార్తిక్ రెడ్డి, దాంతో పాటుకు వచ్చేసి వికారాబాద్ ఎమ్మెల్యే, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైల రోహిత్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని కూడా బాధిత కుటుంబాలకు కూడా పరామర్శి ఇక్కడికి చూసినట్లయితే అఫీషియల్ గా అధికారులు చెప్పిన ప్రకారం కూడా 19 మంది చనిపోయారని కూడా అఫీషియల్ గా చెప్తున్నారు. మిగిలిన ఏదైతే 70 మంది ప్రయాణిస్తున్న బస్సు ఉందో ఆ బస్సుకు ఇద్దరు డ్రైవర్ తో పాటుగా టిప్పర్ కు సంబంధించిన డ్రైవర్, వీళ్ళందరూ మొత్తం 74 మంది కూడా ఈ ప్రమాదంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో టిప్పర్ డ్రైవర్ ఏదైతే ఓవర్ స్పీడ్ లో వచ్చేసి దాన్ని బస్సుని ధ్వంసం చేయడంతో దాదాపు 70 to 80% కూడా బస్సు ధ్వంసం అయిపోయింది. కానీ దీంట్లో ఈ 19 మంది దాంట్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, దాంతో పాటుగా ఏదైతే 10 నెలల చిన్నారితో పాటుగా టిప్పర్ డ్రైవర్ కూడా మరణించినట్లుగా కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా బస్సు డ్రైవర్ కూడా మరణించారు. ఏది ఏమైనప్పటికీ గతంలో చూసుకున్నట్లయితే ఎన్జిఎఫ్ వాళ్ళు ఏదైతే ఉన్నారో దాన్ని కోర్టులో కేసు ఉండడం వల్ల కూడా ఈ మరమ్మతు పనులు జరగలేదు. గతంలో దీని స్టేట్ హైవేగా ఉన్నప్పటి తర్వాత ఆనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోనే దానికి నేషనల్ హైవే పర్మిషన్ కూడా తీసుకొచ్చిన తర్వాత ఆ రోడ్ అకేషన్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకు సంబంధించిన ఏదైతే ఉందో ల్యాండ్ ను కూడా వచ్చేసి సేకరించే ప్రయత్నంలో కూడా దాదాపు చేశారు. దానికి సంబంధించిన దాంట్లో ఈ చెట్లు నరకవద్దని కూడా కొంతమంది కోర్టుని ఆశ్రయించడంతో దానికి సంబంధించిన కొంతమంది అంటే బిల్డర్లు వీళ్ళందరూ కోర్టులని ఆశ్రయించడంతోనే ఆ పనులు అనేది కూడా అంటే ఆలస్యం జరిగి దాదాపు 70 to 80% కూడా భూములను సేకరించిన తర్వాత ఇప్పటికీ 23 నెలలు అవుతున్నప్పటికీ కూడా దానిపైన దృష్టి పెట్టలేదు రేవంత్ రెడ్డి సర్కార్. దానివల్ల ప్రధానంగా ఇప్పటికీ అదే సంఘటనలో గత సంవత్సరం క్రితం చూసుకున్నట్లయితే బిజినెస్ అమ్ముకొని కూరగాయలు పండ్లు అమ్ముకునే వాళ్ళ పైన వచ్చేసి వాహనం పోయి కూడా 4 అక్కడే చనిపోయారు. దానికి కనీసం ఇండికేషన్లు లేకపోవడం, అప్పా జంక్షన్ నుంచి మీర్జాగూడ వరకు కూడా కంప్లీట్ గా దానికి సంబంధించిన రోడ్డు ఏదైతే ఉందో సేకరించిన తర్వాత భూములు సేకరించేసి దానికి సంబంధించిన అంటే రోడ్డుకు వర్షాలు వచ్చినప్పుడు ఆ పక్కన కొట్టుకొని పోవడం వల్ల కూడా లోతుగా ఘాట్లు ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేసి ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కుమారుడు పటోళ్ళ కార్తిక్ రెడ్డి కూడా ఇప్పటికీ కూడా చెన్నై కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓవర్ స్పీడ్ అనేది ప్రధాన కారణంగా కూడా స్థానికులు చెప్తున్నారు. దానితో పాటుగా ఈ రోడ్డుకు సంబంధించిన ఇండికేషన్స్ అనేది సరిగా లేకపోవడం, అంటే ఆ రోడ్డు ఏదైతే విస్తీర్ణ అనేది దగ్గరగా ఉండడము, దాంతో పాటుగా ఓవర్ స్పీడ్ రావడము, గతంలో అదే స్థలంలో ప్రమాదం జరగడం, మళ్ళీ అదే ప్రమాదం జరగడం అంటే కేవలం ఏంటంటే 23 నెలల్లో దాన్ని విస్తరణ పనులు చేపట్టడం, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కావచ్చు, టెండర్లు కావచ్చు, ఆ ప్రక్రియ అంతా పూర్తి అయినప్పటికీ కూడా దానిపైన ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇంత దారుణమైన ఘటన జరిగింది. కాబట్టి దీన్ని రాజకీయంగా వాడొద్దు. కాకపోతే ఈ ఘటన జరిగిన దానికి ఎవరైతే
ఏదైతే ప్రమాదం జరిగి మృతి చెందిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారం చెల్లించేసి క్షతగాత్రులు ఏదైతున్నారో వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళందరికీ మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే ఏ స్టేజ్ లో ఉన్నారు, ఎంతవరకు గాయాలనే విషయాలు కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు. కాకపోతే ఈ ఉదయం సంఘటన జరిగిన తర్వాత ఇప్పటికే అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నారా, పోతే చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గాయాలపాయలన్న ఎక్కడ ఉన్నారని కూడా బస్సులో ప్రయాణించిన 70 మంది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చేసి చేవెళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి కూడా తరలించి వస్తున్నారు. ఇప్పటికీ ఇక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దాంతో పాటుగా అధికారులు కావచ్చు, దానికి ఇది ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి రావడము, వాళ్ళని పరామర్శించడము ఇదంతా జరుగుతుంది. ఎట్టకేలకు కూడా 19 మంది కూడా చనిపోయినట్టుగా కూడా అఫీషియల్ గా ప్రభుత్వ అధికారులు కూడా నిర్ధారించినట్టుగా చెప్పొచ్చు. అయితే రంజిత్, అంటే ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? అంటే లారీ డ్రైవర్ మిస్టేకా లేదంటే బస్ డ్రైవర్ మిస్టేకా? ప్రధానంగా ఏం అంచనాకు వచ్చారు అధికారులు, ఏమంటున్నారు? 70 మందితో నడుపుతున్నటువంటి బస్సు, ఆ బస్సుతో పాటుగా ఓవర్లోడ్ తో నడవడానికి టిప్పర్, ఈ టిప్పర్ అనేది ఓవర్లోడ్ తో రావడము, దానితో పాటుగా ఈ బస్సు కావచ్చు, ఇది సేమ్ టైం వచ్చేసి టిప్పర్, ఈ రెండు కూడా కంట్రోల్ తప్పడంతోనే అతి భారీ ప్రమాదం జరిగింది. ఇలాంటి అంటే ఈ భారీ ప్రమాదంలో ఎంతమంది మృతి చెందారని కూడా స్థానిక ప్రజలు చెప్తున్నారు. దానికి ముఖ్యంగా చెప్పాలనంటే దానికి టర్నింగ్స్ దగ్గర కావచ్చు, టర్నింగ్ల పాయింట్ల దగ్గర చెట్లు, అంటే దాదాపు ఆ ప్లేస్ లో చూసుకున్నట్లయితే మర్రి చెట్ల లాంటివి కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసు వేశారు. దానికి ఇరుకుగా ఉన్న స్థలాలు ఏదైతే ఉందో హైవేకి సంబంధించిన దాంట్లో రోడ్లు అనేది చిన్నగా ఉన్న సమయంలో దానికి ఇండికేషన్లు పెట్టాలి. దానికి ఇండికేషన్లు పెట్టకుండా ఎలాంటి సూచన లేకుండా ప్రభుత్వం అనేది దానిపైన చొరవ చూపలేదు కాబట్టి ఈ ప్రమాదం జరిగిందని చెప్తారు. ఎట్టకేళ్ళకి ఓవర్ స్పీడ్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు.